హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సిఏ మణికుమార్ రెడ్డి గురు. ఈరోజు మనం ఈ వీడియోలో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ట్యాక్సేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ రెసిడెంట్ ఇండియన్స్ మన ఇండియన్స్కి ఎవరికైతే ఫారెన్ అసెట్స్ ఉంటాయో, ఫారెన్ ఇన్కమ్స్ ఉంటాయో వాటి ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనము నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. సో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఎవరు? చాలా కండిషన్స్ ఉంటాయి మనకి ఆస్ పర్ ఇన్కమ్ ట్యాక్స్, బట్ వాటిల్లో అన్నింటిలోకి వెళ్తే వ్యూవర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ప్లెయిన్గా సింపుల్ ఓన్ కండిషన్ చెప్తాను. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరంటే ఎవరైతే ఇండియన్స్ అవుట్ సైడ్ ఇండియాలో 180 డేస్ కంటే ఎక్కువ ఉంటున్నారో వాళ్ళు నాన్ రెసిడెంట్ ఇండియన్స్. వాళ్ళకి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వేరే కంట్రీస్ లో అక్కడ ఆల్రెడీ జాబ్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కానీ వెళ్ళి అక్కడ సెటిల్ అయి ఉంటారు. సో ఒక నాన్ రెసిడెంట్ ఇండియన్ అదర్ కంట్రీలో 180 డేస్ ఆర్ ఏబో ఉండి అక్కడ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ అక్కడ ఆల్రెడీ ట్యాక్సెస్ పే చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఇండియాలో ఇన్కమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఒకవేళ ఉన్న కేసులో ఎలాంటి ఇన్కమ్స్ ఉండొచ్చు? వాళ్ళకి శాలరీ రిసీవ్ ఇన్ ఇండియా, ఇక్కడ ఉన్నప్పుడు హౌస్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వీటిని రెంట్కి ఇచ్చి వెళ్ళి ఉండొచ్చు, వాటి మీద రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అండ్ క్యాపిటల్ గెయిన్స్, నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్కి ఇండియాలో షేర్ మార్కెట్స్లో ప్రాపర్టీస్ అంటే అసెట్స్ ఆర్ ప్రాపర్టీస్. సో అసెట్స్ అంటే షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉండొచ్చు ఆర్ ఇక్కడ ప్రాపర్టీస్ ఉండొచ్చు. అవి సేల్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. అండ్ బిజినెస్ ఇన్కమ్స్, వాళ్ళకి ఏమైనా బిజినెస్ ఇన్కమ్ ఉంటే ఇక్కడ వాటి ద్వారా బిజినెస్ ఇన్కమ్ రైజ్ అవుతుంది. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇండియాలో ఉన్నప్పుడు కానీ ఆర్ ఇండియా అవుట్ సైడ్ ఇండియాలో ఫారెన్ కంట్రీస్లో ఏం చేసి ఇన్కమ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసిన ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇన్కమ్ కానీ ఆర్ ఇక్కడ సేవింగ్స్ బ్యాంక్స్లో ఉన్న ఇన్కమ్, జనరల్గా సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి, వాళ్ళు వన్స్ నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ అయిపోయాక వాటిని నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్స్గా చేంజ్ చేస్తారు. సో ఆ సేవింగ్స్ బ్యాంక్లో ఉన్న అమౌంట్స్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ మీద కూడా 30% టీడీఎస్ ఉంటుంది. ఈ ఇన్కమ్స్ మీద నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఇండియాలో ట్యాక్స్ పే చేయాలా? చాలా మంది అవసరం లేదు అనుకుంటారు, ఎందుకంటే మేము ఇక్కడ ఎర్న్ చేయట్లేదుగా, మాకేమీ శాలరీ లేదు కదా అనే ఉద్దేశంతో ఉంటారు. సో శాలరీ ఇన్కమ్ ఒక్కటే ఇన్కమ్ కాదు. ఈ ఏదైతే మనం ఇన్కమ్స్ చెప్తున్నాం ఇప్పుడు, మీ ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసిన వాటి మీద వచ్చిన ఇంట్రెస్ట్ కూడా ఇన్కమే, వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్. సేవింగ్స్ బ్యాంక్ మీద వచ్చిన ఇన్కమ్ కూడా వన్ టైప్ ఆఫ్, అండ్ హౌస్ ప్రాపర్టీస్ మీద వచ్చిన రెంటల్ ఇన్కమ్ కూడా ఇన్కమ్ అవుతుంది. సో ఇవన్నీ ఇండియాలో ఎర్న్ చేస్తున్నారు. ఇండియాలో రెసిడెన్షియల్ కండిషన్ ఎలా ఉంటుందంటే, ఇండియాలో రెసిడెంట్ అయిన పర్సన్ గ్లోబల్ ఇన్కమ్ ఇండియాలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఇండియాలో ట్యాక్స్ లో. సో ఎవరైతే నాన్ రెసిడెంట్ ఉంటారో వాళ్ళు జస్ట్ ఓన్లీ ఇండియాలో రైజ్ అయిన ఇన్కమ్ చూపించాల్సి ఉంటుంది ఇండియాలో. సో ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ దే డు నాట్ నీడ్ టు షో ఫారెన్ ఇన్కమ్ అనమాట. ఇప్పుడు ఏదైతే మీరు అక్కడ ఎర్న్ చేస్తూ అక్కడ ట్యాక్స్ పే చేస్తున్నారో ఆ ఇన్కమ్ ఇండియాలో చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇండియాలో ఎర్న్ చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో చూపించి ఫైల్ చేస్తే సరిపోతుంది. చాలా మందికి నాన్ రెసిడెంట్ అయ్యి ప్రాపర్టీస్ సేల్ చేస్తారు, వాటి మీద టీడీఎస్ ఇంప్లికేషన్స్ గురించి చాలా మంది డౌట్స్. ఒకవేళ ఇండియన్స్ అండ్ ఇండియన్స్ మధ్యలో ట్రాన్సాక్షన్, ప్రాపర్టీ సేల్ పర్చేస్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ప్రాపర్టీ వాల్యూ 50 lakhs కంటే ఎబోవ్ ఉంటే మనకు 1% టీడీఎస్ అప్లికేబుల్ అవుతుంది బిట్వీన్ ఇండియన్ రెసిడెంట్స్. సో ఎప్పుడైతే నాన్ రెసిడెంట్ పర్సన్ రెసిడెంట్ ఇండియాకి ప్రాపర్టీ సేల్ చేస్తున్నాడో, ఇండియాలో ఉన్న ప్రాపర్టీ ఇక్కడ మనకి అతనికి నాన్ రెసిడెంట్ కి అది ఏ ఇన్కమ్ అవుతుంది? క్యాపిటల్ గెయిన్ అవుతుంది. క్యాపిటల్ గెయిన్ షార్ట్ టర్మ్ అవుతుందా, లాంగ్ టర్మ్ అవుతుందా? షార్ట్ టర్మ్ అయితే 30% టీడీఎస్ ఫ్లిప్ అవుతుంది. వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇన్కమ్ అయితే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 20% టీడీఎస్. సో చాలా మంది నాన్ రెసిడెంట్స్, చాలా మంది ఇక్కడ ఇండియాలో బయర్స్ నన్ను అడిగే క్వశ్చన్, టీడీఎస్ ఏ రేట్ తో అప్లికబుల్ అవుతుంది అని. చాలా మంది తెలియక 1% కట్ చేస్తారు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కి వైల్ పర్చేజింగ్ ప్రాపర్టీ ఫ్రమ్ దెమ్ వైల్ పేయింగ్ అమౌంట్ టు నాన్ రెసిడెంట్. అండ్ వాళ్ళ తర్వాతకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తాయి, ఏమని, మీరు నాన్ రెసిడెంట్స్కి అమౌంట్ పే చేశారు, మీరు 20% ఆర్ 30% ట్యాక్స్ పే చేయాలి, బట్ మీరు 1% చేశారు, రిమైనింగ్ డిఫరెన్షియల్ అమౌంట్ మీరు పే చేయమని మీకు ట్యాక్స్ నోటీస్ వస్తుంది. సో ఇప్పుడు మీరు మళ్ళీ అతని అమౌంట్ బ్యాక్ అడుగు తీస్తాడా? ఒకవేళ ఇచ్చినా కూడా మీరు డిఫాల్ట్ అయిన డేట్ నుంచి ప్రెజెంట్ డేట్ వరకు మళ్ళీ దాని మీద పెనాల్టీ ఇంట్రెస్ట్ తో కలిసి పే చేయాలి. సో నాన్ రెసిడెంట్స్ కి ఏ అమౌంట్స్ పే చేసేటప్పుడు, అదర్ దానికి ఓన్లీ క్యాపిటల్ ఏ అమౌంట్ పే చేసేటప్పుడు అయినా కూడా వాళ్ళకి అది ఏ ఇన్కమ్ అవుతుంది నాన్ రెసిడెంట్స్ కి, ఆ ఇన్కమ్ మీద మాక్సిమం రేట్ ఎంత ఉంది చూసుకొని ఆ మాక్సిమం రేట్ టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఆ టీడీఎస్ అమౌంట్ అనేది నాన్ రెసిడెంట్స్ కి అమౌంట్ పే చేసేటప్పుడు జనరల్ గా మనం ట్యాన్ అప్లై చేసుకొని వాళ్ళ ప్యాన్ మీద మనం కట్ చేసిన టీడీఎస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్ నాన్ రెసిడెంట్స్ కి అమౌంట్స్ పే చేసేటప్పుడు అయినా కానీ, వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పుడు అయినా కానీ. ఇంకోటి, చాలా మంది నాన్ రెసిడెంట్స్ అడిగే డౌట్, మాకు ఏ ఇన్కమ్ లేదు అయినా కూడా మేము ఇండియాలో ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయాలా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలా, ఆర్ నామినల్ ఇన్కమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్, స్మాల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ స్మాల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ మీద ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది, అది ట్యాక్సబుల్ కాదు, ట్యాక్స్ బిలో ట్యాక్సబుల్ లిమిట్ లో 1,50,000 అయినా కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే ఇట్స్ బెటర్ వి ఆల్వేస్ ఒక స్టెప్ ముందుండి మనము ఫైల్ చేయడం బెటర్.
ఒకవేళ ఫైల్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అండ్ ఏ ప్రాబ్లమ్స్ నుంచి మనము అవాయిడ్ అవ్వచ్చు అంటే, జనరల్ కండిషన్ అయితే మనకి మ్యాండేటరీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఫర్ ఎన్ఆర్ఐస్ మీన్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కి ఇండియన్ ఇన్కమ్ 2.5 lakhs కంటే అబోవ్ ఉంటే కంపల్సరీ ఐటీఆర్ ఫైల్ చేయాలి. సెకండ్ వచ్చేసి ఇండియన్స్ ఎవరైనా సరే నాన్ రెసిడెంట్స్ కి ఏదైనా ఇన్కమ్ పే చేస్తున్నప్పుడు పర్సన్ హూ ఈస్ పేయింగ్ సచ్ అమౌంట్ టు నాన్ రెసిడెంట్స్ హీఈస్ లైబుల్ టు డిడక్ట్ టీడీఎస్ అనమాట. సో నాన్ రెసిడెంట్స్ కి ఏమవుతుంది అప్పుడు 100 రూపీస్ దగ్గర 70 రూపీస్ వస్తుంది, 30 రూపీస్ వాళ్ళ ప్యాన్ నెంబర్ మీద క్రెడిట్ అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే బిలో ట్యాక్సిబుల్ లిమిట్స్ లో ఉన్నారో వాళ్ళు ఒక రిటర్న్ ఫైల్ చేస్తే వాళ్ళకి ఆ డిడక్ట్ అయిన టీడీఎస్ అనేది రిఫండ్స్ వస్తాయి. సో రిఫండ్స్ క్లెయిమ్స్ కోసం అనవసరం ఎక్సెస్ టీడీఎస్ రిఫండ్ క్లెయిమ్స్ కోసం రిటర్న్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి క్యాపిటల్ గెయిన్స్, ఏమైనా ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ అవి సేల్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్స్. సో అసెట్ ఓనర్షిప్, ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ, మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ ఇన్ రిటర్న్ ఫైలింగ్. సో మధ్యలో బ్రేక్ లేకుండా. సో మీకు ఎప్పుడన్నా ఇండియాకి మూవ్ బ్యాక్ అయినప్పుడు ఇక్కడ ఏమైనా మూవ్ బ్యాక్ అవ్వకున్నా కూడా ఇక్కడ ఏమైనా ప్రాపర్టీస్ కొనాలన్నా కూడా మీ ఎగ్జిస్టింగ్ ఇండియన్ ఇన్కమ్ తోని క్రెడిబిలిటీ చూపించి ఎక్కడైనా ప్రాపర్టీస్ పర్చేజ్ చేయొచ్చు. లీగల్ కంప్లైన్సెస్. సో సింప్లిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రీపాట్రియేషన్. సో మీరు ఇండియాలో కనుక రెగ్యులర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తుంటే ఇండియాలోంచి మీరు అమౌంట్స్ బయటికి సింపుల్గా పంపించడానికి కూడా ప్రాసెస్ సింపుల్గా అయిపోతుంది బ్యాంక్స్ లో కానీ అండ్ ఆర్బీఐ అప్రూవల్స్ లో కానీ. అవాయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ ఆస్ వెల్ as స్క్రూటినీ నోటీస్ ఇంతకుముందు చెప్పినట్టు. సో మీరు సింపుల్ గా ఒక నిల్ రిటర్న్ ఆర్ మినిమం రిటర్న్ మనకు ఆప్షన్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ అప్పుడు. రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్, మీరు నాన్ రెసిడెంట్ అని పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక డేటా ఉంటుంది, ఒక రికార్డ్ ఉంటుంది. మీరు నాన్ రెసిడెంట్ పలానా ఇయర్స్ నుంచి మీరు నాన్ రెసిడెంట్. సో మీరు 4 years ఇండియాలో వర్క్ చేశారు, తర్వాత అవుట్ సైడ్ ఆన్ సైట్ లో కానీ లేకుంటే వేరే జాబ్ ఆపర్చునిటీ అవుట్ సైడ్ ఇండియా వెళ్ళారు, ఒక 4 years ఉన్నారు అక్కడ. ఆ 4 years లో మీరు ఇండియాలో ఐటీఆర్ ఫైల్ చేసి నాన్ రెసిడెంట్ పెట్టారు, మళ్ళీ తర్వాత ఇండియాకి వచ్చి మళ్ళీ ఇక్కడ రెసిడెంట్ గా రిటర్న్ ఫైల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మధ్యలో 4 years బ్రేక్ లేకుండా మీకు ఈ 4 years ఇక్కడ ఇన్కమ్ ఎర్న్ చేశాడు, ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశాడు, అండ్ నెక్స్ట్ 4 years నాన్ రెసిడెంట్ వాళ్ళ దగ్గర రికార్డు ఉంది, మళ్ళీ నెక్స్ట్ 4 years అలా మీరు మళ్ళీ రిటర్న్ వచ్చారు. సో అదొక ట్రాక్ లాగా వాళ్ళకి దగ్గర ఒక ఇన్ఫర్మేషన్. సో ఇవి బెనిఫిట్స్ ఆఫ్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ నాన్ రెసిడెంట్. ఇంకో థింగ్ వచ్చేసి నాన్ రెసిడెంట్స్ కానీ ఆర్ జనరల్ చాలా మందికి ఉండే ఒక డౌట్ అండ్ ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ సెర్చ్ చేసేవాళ్ళు ఏమిటంటే టైప్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఫర్ నాన్ రెసిడెంట్ ఇండియన్. సో నాన్ రెసిడెంట్స్ కి వాట్ ఆర్ ఆల్ ది టైప్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ దే క్యాన్ ఓపెన్ ఆర్ అవైలబుల్. సో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కి 3 type ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న అమౌంట్స్ ని టైప్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ బట్టి కూడా ట్యాక్స్ ఇంప్లికేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఎలా అంటే మనం ఇక్కడ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కి జనరల్ గా 3 type ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ అని, ఇంకోటి వచ్చేసి ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్, ఇంకోటి వచ్చేసి నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ ఉంటుంది. సో నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ అంటే నథింగ్ బట్ మీరు ఏదైతే ఇండియాలో ఉన్నప్పుడు నార్మల్ సేవింగ్స్ బ్యాంక్ ఉంటాయో మీరు నాన్ రెసిడెంట్ ఇండియన్ అయినప్పుడు అదే బ్యాంక్ అకౌంట్ మీరు బ్యాంక్ ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. యు ఆర్ లైబుల్ టు ఇన్ఫార్మ్ బ్యాంక్ వెన్ యూ హ్యావ్ బికమ్ నాన్ రెసిడెంట్. సో అది నథింగ్ బట్ నార్మల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ బికమింగ్ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్స్ వెన్ యూ బికమ్ నాన్ రెసిడెంట్ ఇండియన్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్, ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్. దిస్ లుక్స్ మోస్ట్లీ సిమిలర్. సో మెయిన్ డిఫరెన్స్ ఏముంటుందంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ లో మనకి అమౌంట్స్ అనేది ఇండియన్ కరెన్సీలో ఇండియన్ రూపీలో డినామినేట్ అయ్యి, ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్ లో మీకు అమౌంట్స్ అనేవి ఫారిన్ కరెన్సీలో డినామినేట్ అయి ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేశారు, సో మీరు యుఎస్ లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నారు. సో మీరు ఆ అమౌంట్ ని ఇది అసలు ఎన్ఆర్ఈ అకౌంట్స్ ఆర్ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చిందంటే టు అట్రాక్ట్ ఫారెన్ కరెన్సీ ఇన్ఫ్లో. సో ఈ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ అని చెప్పాం కదా ఇంతకుముందు, దాంట్లో ఏదైతే మీకు ఇంట్రెస్ట్ వస్తుందో దట్ ఈస్ ట్యాక్సిబుల్. బట్ ఈ నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ లో ఉన్న అమౌంట్స్ మీద మీకు ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో దట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ అనమాట, దాని మీద ట్యాక్స్ ఉండదు మనకి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ నాన్ రెసిడెంట్ ఇండియన్.